అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది సెవెంత్ క్లాస్‌కి సంబంధించి పూర్వీ టెక్స్ట్ బుక్ నుంచి ఉన్నటువంటి పాఠ్యాంశాలు. నూతనంగా ప్రవేశపెట్టబడినటువంటి ఈ పాఠ్యాంశాలన్నీ కూడా కంప్లీట్ చేయబడ్డాయి. అండ్ మీకు ఈ ప్లే లిస్ట్‌లో అందుబాటులో ఉన్నాయి. అండ్ సింపుల్‌గా మీరు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో మీకు అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. అట్లానే ఏ అయితే ఐకార్డ్స్ ఉన్నాయో వాటి ద్వారా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఐకార్డ్స్ నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడి నుంచి వస్తాయి. లేదా సింపుల్‌గా లింక్ అని గనక మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా నేను ప్లే లిస్ట్ అనేవి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో మీరు అడిగినట్లయితే. యాస్ వెల్ యాస్ చివర్లో మీకు ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. వీటి ద్వారా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. సింపుల్‌గా ఈ వీడియో టైటిల్ క్లిక్ చేసినట్లయితే మీకు డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కూడా మీరైతే ఈజీగా టోటల్ ప్లే లిస్ట్ లింక్స్ అన్నీ కూడా యాక్సెస్ చేయొచ్చు. అన్ని పాఠాలకు సంబంధించినటువంటి లింక్స్ అన్నీ కూడా. ఇప్పుడు మనం ఈ వీడియోలో యూనిట్ 1 సంబంధించి లెర్నింగ్ టుగెదర్ అనేటటువంటి యూనిట్‌లో 3 డేస్ టు సీ బై హెలెన్ కెల్లర్ చూస్తున్నాం. ఏంటి ఇయన్నీ? 3 డేస్ అంటే 3 రోజులు. అంటే ఏమన్నా ఎక్స్‌కర్షన్‌కి వెళ్తున్నారు ఏందంటే అట్లా కాదు. హెలెన్ కెల్లర్ గారికి 19 నెలల వయసులోనే తాను చూసేటటువంటి శక్తిని కోల్పోయారు. అలానే వినికిడి శక్తిని కూడా కోల్పోవడం జరిగింది. వినికిడి శక్తి అండ్ చూసేటటువంటి శక్తి 2 కోల్పోవడం వల్ల తనకి ప్రతి అడుగులో కూడా కష్టాలే ఎదురైనయి. అయితే ఆ కష్టాల్లో కొంతమంది ఈమెని గట్టెక్కించారు. ముఖ్యంగా ఆమె ఉపాధ్యాయురాలు ఎవరైతే ఉన్నారో ఆమెని చాలా ఈజీగా తాను దృష్టి లేకపోవచ్చు, వినికిడి లేకపోవచ్చు. కానీ స్పర్శ జ్ఞానాన్ని డిఫరెన్షియేటెడ్ అంటే ప్రతిదాన్ని కూడా డిఫరెన్షియేట్ చేయడం. దాని ద్వారా స్పర్శ జ్ఞానాన్ని ద్వారా ఆమె రకరకాల వస్తువులను గుర్తించడం జరిగింది. మనుషులను కూడా గుర్తిస్తారు. ఆమె జస్ట్ ముఖ కవళికలు ఏదైతే చేతిని వేరే వాళ్ళ మొహం మీద పెట్టేసి తాను గుర్తుపట్టేస్తాడు. ఒక్కసారి చెప్తే ఎవరెవరు ఏంటనేది తనకు తెలిసిపోద్ది. అంతేకాదు తన చేతిని గనక ఎవరి ఆహ్, నోటి మీదైనా గనక పెడితే వాళ్ళు మాట్లాడేది కూడా ఆమెకు అర్థమవుతుంది. ఆ విధంగా ఆమె ట్రైన్ అయ్యారనమాట హెలెన్ కెల్లర్‌గా. అండ్ 19 నెలల వయసులోనే తాను అంధురాలిగా అవ్వడం, అట్లానే బధిరులు అంటే చెవిటివారిగా అవ్వడం, అయినా గానీ జీవితంలో చాలా గొప్ప స్థాయికి ఈమె చేరారు. ఆమె రాస్తారు కూడా బ్రెయిలీ లిపిలో రాయడం అయితే జరుగుతుంది. మనిషికి పంచేంద్రియాలుంటాయండి. దృష్టి అంటే చూడడం అనేది కంటి ద్వారా జరుగుతుంది. విజన్, హియరింగ్ వినడం, ఆడిటరీ అంటారు. అంటే వినికిడికి సంబంధించినటువంటి శక్తి అన్నమాట. టచ్, టాక్టైల్ సెన్స్ అంటారు. స్పర్శ జ్ఞానం అన్నమాట. అలానే స్మెల్, ఓల్ఫాక్టరీ సెన్స్ అంటారు. వాసన చూడడం. అండ్ టేస్ట్ రుచి చూడడం. గెస్టేటరీ అంటారు. ఎస్టేటరీ సెన్స్ అంటారు. ఇయన్నీ కూడా ఏందంటే పంచేంద్రియాలు చేసేటటువంటి పనులన్నమాట. చూడడం, వినడం అండ్ స్పర్శ ద్వారా తెలుసుకోవడం, వాసన చూడడం, రుచి చూడడం. పంచేంద్రియాలు అంటారు. అంటే 5 ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే హెలెన్ కెల్లర్ గారు చూపుని, వినికిడిని కోల్పోవడం అయితే జరిగింది. ఆమెకున్నదల్లా ఏందంటే ఈ టాక్టైల్ సెన్స్‌ని పూర్తిగా ఆమె వాడుకొని ఏందంటే తన జీవితాన్ని ఏదో కోల్పోయాననే దానికన్నా కూడా ఉన్నదాన్ని ఎట్లా అద్భుతంగా మార్చుకోవచ్చనేది ఈమెను చూసే నేర్చుకోవాలి. ఎందుకంటే టాక్టైల్ సెన్స్‌ని తాను వాడినట్టుగా ప్రపంచంలో మరి ఎవరు కూడా వాడరేమో! ఎందుకంటే ఆమె తన స్పర్శ ద్వారా ఎవరు తన దగ్గర ఉన్నారు అనేది సులభంగా గుర్తిస్తారు. తాను జస్ట్ ముఖం మీద చెయ్యి పెట్టేసి ఆమె ఎవరో చెప్పేస్తారనమాట. కాబట్టి ఆమెకి ఒక ఆలోచనొచ్చింది. ఏందంటే నాకొక్క 3 రోజులు కళ్ళుంటే బాగుండు. నేను ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో అసలు జస్ట్ స్పర్శ జ్ఞానంతో నేను అద్భుతంగా ప్రతిదీ తెలుసుకోగలుగుతున్నాను. వీటిని నా కళ్ళారా చూడాలనుకుంటున్నాను. ఒక్క 3 రోజులు నాకు గనక అవకాశం ఇస్తే మొదటి రోజున నేను నన్ను ఎంత స్థాయికి తీసుకొచ్చిన నా ఎవరైతే స్నేహితులున్నారో వారందరిని నేను ఏం చేస్తా అంటే వాళ్ళ కళ్ళలోకి చూస్తా. కళ్ళనేవి ఏంటి?
ఆత్మకు కిటికీలంట. వాళ్ళ కళ్ళ ద్వారా నేను వాళ్ళ హృదయాన్ని స్పృశిస్తా. అట్లానే తర్వాత రెండో రోజున సూర్యోదయాన్ని నేను చూడడం జరుగుతుంది. అలానే మానవ పరిణామ క్రమం ఇంకి ముందు ఉన్నటువంటి రాక్షస బల్లుల్ని అండ్ పెద్ద ఏనుగుల యొక్క అస్థిపంజరాలు ఉన్నటువంటి మ్యూజియం ఏదైతే ఉందో, టోటల్ మానవ పరిణామ క్రమాన్ని చూపించేటటువంటి మ్యూజియంకెళ్తా. అక్కడ మనిషి టోటల్ చరిత్ర మొత్తాన్ని పైపైన అదంతా కూడా చూసేస్తా. మూడో రోజు మనిషి ఎలా బతుకుతున్నాడో చూస్తా. వాళ్ళు నవ్వుతుంటే నాకు నవ్వొస్తుంది. వాళ్ళు బాధపడితే నాకు బాధేస్తుంది. వాళ్ళ పట్టుదల చూస్తే గర్వమేస్తుంది. కాబట్టి నేను వాళ్ళ ప్రయాసని ఒక మూలన నించొని చూస్తా. మనుషులెలా అట్లా మొదటి రోజు తన ఆప్తులందరినీ కలవాలని, రెండో రోజున చీకటిని తరిమేసేటటువంటి వెలుగును చూడడానికి, సూర్యోదయాన్ని చూడ్డానికి, మానవ పరిణామ క్రమాన్ని మొత్తాన్ని గమనించడానికి, పైపైన చూడడానికి అండ్ మూడో రోజు మనిషి పడే శ్రమ మొత్తాన్ని కూడా చూడడానికి తానైతే అలా రాసుకొని ఉన్నారనమాట. నేను ఎట్లాగైనా సరే ఒకవేళ నాకు అవకాశం ఇస్తే ఏమో ఏ మాయ జరుగుతుందో తెలీదు. ముందుగానే ఆమె ఏం జేశారు అంటే రాసుకున్నారు. అంతే రాయడమనే కాదు. ఆమె రాసుకోవడమే కాదు చివరిగా ఆమె కోరిక నెరవేరలేదు. కానీ ఎవరికైతే కళ్ళున్నాయో, ఎవరికైతే చెవులున్నాయో, ఎవరికైతే ముక్కుందో వాళ్ళకి ఎలా బ్రతకాలో ఒక సలహా అయితే మాత్రం ఇచ్చారనమాట. ఈమె బ్లైండ్. 19 నెలల సమయంలో ఆమె తన చూపును కోల్పోయింది. అయితే నేచర్‌ని, ప్రకృతిని ఎలా ఎంజాయ్ చేస్తుందంటే తన స్పర్శ జ్ఞానంతో అండ్ తాను ఆకుల్ని ముట్టుకుంటుంది. అండ్ చెట్టు బెరడును పట్టుకుంటుంది. పక్షుల యొక్క ఏదైతే వాయిస్ ఉంటుందో అది కూస్తా ఉంటే ఆ చెట్టు మీద చెయ్యి పెడితే తన స్పర్శ జ్ఞానంతో ఆ పక్షి యొక్క స్వర కంపనాల స్థాయిని ఆమె తెలుసుకుంటుంది. చెవులు కూడా వినపడవు. జస్ట్ స్వర కంపనాలే తన చేతి ద్వారా అందుతాయన్నమాట. అండ్ తాను చూడాలని కోరిక ఎట్లా అయినా సరే కనీసం ఒక 3 రోజులైనా సరే ఉంటే చెప్పుకున్న మొదటి రోజు తన ఆప్తుల్ని, రెండో రోజొచ్చేసి సూర్యోదయాన్ని అండ్ మానవ పరిణామ క్రమాన్ని తెలిపేటటువంటి మ్యూజియంని చూడాలి అని తన కోరిక. అట్లానే ఒక నగరానికి వెళ్ళి అక్కడ మనుషులకు ఉండేటటువంటి ఎమోషన్, వాళ్ళ జీవితాలు మొత్తం చూడాలని. మూడో రోజుకి ఏం అర్థమవుతుంది ఈమెకి? చాలా మిగిలిపోయాయని సత్యం అర్థమవుతుంది. అందుకని ఆమె ఏం చెప్తుంది అంటే జనాలకి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకోవద్దు ఏదైనా. మీ దగ్గర ఒకటుందంటే, ఆ! ఉందిలే అని అంత చులకనగా చూడమాకండి. మీరు చేయాల్సిందేందంటే, మీరు రేపు జస్ట్ ఇక మీ వినికిడి శక్తి కోల్పోతారేమో అన్నట్టుగా స్వరాన్ని, మ్యూజిక్‌ని, సంగీతాన్ని ఎంజాయ్ చేయండి. అట్లానే మీ కళ్ళు రేపు ఉంటాయో లేదో అంటే ఏందంటే రేపే మీరు ఒకవేళ గుడ్డివాళ్ళైపోతారేమో అన్నట్టుగా ప్రకృతిని ఆనందించండి. రకరకాల వస్తువుల్ని చూడండి. ప్రకృతిలో జాగ్రత్తగా గమనిస్తే ఎన్నో విచిత్రాలుంటాయి. వాటిని గమనించండి. మీ స్పర్శ జ్ఞానాన్ని అంటే రకరకాల వస్తువుల్ని పట్టుకొని స్పృశించండి వాటిని. ఇక స్పర్శ జ్ఞానం రేపుండదేమో అన్నంతగా మీరు బ్రతకండి. ఆ విధంగా ప్రతిది అలానే టేస్ట్ కూడా. అలానే ప్రతి ప్రతి ఇంద్రియాన్ని కూడా మీరు రేపటి రోజున ఉండదేమో అన్నట్టుగా ఈ రోజునే ప్రతిది కూడా జాగ్రత్తగా ఎందుకంటే నాకు అవకాశం లేదు. మీకుంది కాబట్టి లెర్నింగ్ టుగెదర్ అదే. మీకున్నది ఏంటి? మీకు దృష్టుంది. అంటే కళ్ళున్నాయి. చూడగలుగుతున్నారు. అండ్ హెలెన్ కెల్లర్ లేదు. తన జీవితంలో లేదు. 19 నెలలు అంటే కనీసం తాను పుట్టిన తర్వాత సంవత్సరంన్నర అంతే. అంతవరకే. అండ్ తనకు తెలియని కూడా తెలీదు. గుర్తుండను గుర్తుండదు. ఎవరు ఎలా ఉంటారో గూడా. సంవత్సరంన్నర అమ్మాయి ఏం గుర్తుంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా జీవించండి. ఎందుకంటే ఈమె తన స్పర్శని జస్ట్ స్పర్శ ఆమెకి వినబడదండి. కనబడదు. మరి ఎట్లా?
జస్ట్ స్పర్శ జ్ఞానం. తన చేత్తో రాయడం, బ్రెయిలీ లిపి తన చేత్తో చదవడం, మనుషుల ముఖాల మీద తన చేతిని ఉంచి వాళ్ళ రూపురేఖల్ని బట్టి వాళ్ళని గుర్తుపట్టడం. తాను పుస్తకాలు రాయడం బ్రెయిలీ లిపిలో. అది రాసిందే ఇప్పుడు మనం ఇలా చదువుకుంటున్నాం. కాబట్టి అట్లా ఆమె ఏం చేస్తుంది? తన స్పర్శ జ్ఞాన ఉపయోగించి ఆకులని నిమిరి అవి ఎంత చక్కగా రూపొందించబడ్డాయి. బిచ్చు వృక్షము బెరడు కాండం ఏదైతే ఉందో అది చాలా స్మూత్‌గా ఉన్నట్టు. పైన్ ట్రీ ఏమో ముళ్ళు ముళ్ళుగా ఉన్నట్టు. అట్లా. అలానే ఆమె వసంత ఋతువు వస్తుందా లేదా అని తెలుసుకోవడాని ప్రతి మొక్కకున్న ఏమైనా మొగ్గలొచ్చినియా లేదా? అలానే వైబ్రేషన్ ఆఫ్ బర్డ్ సాంగ్స్. ఆమెకి పక్షుల యొక్క కిలకిల రావాలు వినబడవు. జస్ట్ అప్పుడప్పుడు అదృష్టం తలుపు తడుతుంది. చెట్టుని అట్లా ముట్టుకోంగానే కంపనాలొస్తూ ఉంటాయి. అప్పుడు ఆమెకి డౌటొస్తుందనమాట. ఓ పక్షి ఇక్కడ కూస్తుంది. ఒక పక్షి పాట పాడుతుంది గదా! అని అడుగుతుందనమాట. అట్లా తాను ఏందంటే అలా అనుభూతి చెందుతుంది. ఎట్లాగైనా సరే తాను ఈ యొక్క ప్రపంచాన్ని చూడాలి. టచ్ చేస్తూ ఉంటేనే ఎంత బాగుందో. అయ్యో! నేను మరి నా కళ్ళుంటే ఎంత బాగుండో. టచ్ చేస్తుంటేనే చాలా అద్భుతంగా ఉంది. అలాంటిది నేను ఎలాగైనా సరే ఒక్క 3 రోజులైనా సరే నేను ఈ ప్రపంచాన్ని చూడాలి. మొదటి రోజు ఏం చేస్తాను నా ఆప్తుల్ని చూస్తాను. వాళ్ళ కళ్ళల్లో చూస్తా. విండో ఆఫ్ ది సోల్ అంటారు కళ్ళు. కాబట్టి వాళ్ళ కళ్ళల్లో చూసి వాళ్ళ హృదయాన్ని స్పృశిస్తా. ఆ తర్వాత ఏం జేస్తాను, ప్రపంచం యొక్క అందాన్ని చూస్తాను, సూర్యోదయాన్ని చూస్తాను, అండ్ మానవ పరిణామ క్రమాన్ని చూస్తాను రెండో రోజు. అండ్ పెద్ద పెద్ద ఏవైతే ఎముకలున్నాయో రాక్షస బల్లులివి. అట్లానే పెద్ద ఏనుగు, దానికి పెద్ద పెద్ద పళ్ళుంటాయన్నమాట. చాలా పెద్దయుంటాయి. అవి నేను చూస్తాను. అట్లానే మూడో రోజు మనిషి పడేటటువంటి ప్రయాస, అతని స్పష్టమైన భావోద్వేగాల్ని మూడో రోజు గమనిస్తాను. మూడో రోజయిన తర్వాత విషయం తెలుస్తుంది. నేనెన్ని విషయాలు మరి ఎందుకంటే సమయం ఉండదు గాబట్టి చాలా చాలా నేను మర్చిపోయి ఉంటాను. విడిచిపెట్టుంటాను చూడకుండా. కాబట్టి మీకు కళ్ళున్నాయి, చెవులున్నాయి, ముక్కుంది, అండ్ నోరుంది. టేస్ట్ చూడ్డానికుంది, వాసన చూడ్డానికుంది. అండ్ మీరు స్పర్శ చూడ్డానికుంది. జాగ్రత్తగా వాడండి. ఎంతలా వాడతారంటే అద్భుతంగా వాడండి. అండ్ ఇక ఉండదేమో అది అన్నట్టుగా వాడండి అనేసి ఈమైతే పిలుపునివ్వడం అయితే జరుగుతుంది. ఇదండి టోటల్‌గా మనకున్నటువంటి పంచేంద్రియాల్ని మన వెసులుబాటు ఉన్నందుకు, వీటిని కలిగి ఉన్నందుకు అండ్ మనం చాలా కృతజ్ఞత కలిగుండాలి. చాలా ఆనందపడాలి. కారు లేదని బాధపడకూడదు. కాళ్ళున్నాయని మనం సంతోషించాలి. కాబట్టి మనం చేయాల్సిందేందంటే అండ్ చాలా కృతజ్ఞత భావంతో జీవిస్తూ, మనం చాలా అదృష్టవంతులమని అనుకుంటూ, మనం హెలెన్ కెల్లర్ గారు ఏం జెప్పారంటే, "రేపు ఉండదేమో ఈరోజే." అంటే ఏం జేయాలి? డీజేలు పెట్టుకొని వింటా చెవులు పోగొట్టుకోమని కాదిక్కడ. ప్రాపర్‌గా వాడుకోమని. అండ్ మనం చాలా విషయాల్ని ఇగ్నోర్ జేస్తాం. ప్రకృతిని ఇగ్నోర్ జేస్తాం. సూర్యోదయం అనేది చూడకుండా ఎన్నాళ్ళయిందో మనల్ని మనం క్వెషన్ జేసుకోవచ్చు. సూర్యోదయాన్ని రోజు జూస్తున్నామా? కనీసం మనం కొండల మీద నీడలు పడతాయి. మేఘాల నీడలు. ఓ పక్కేమో బంగారు వర్ణంతో మెరిసిపోతా ఉంటే, ఇంకో పక్క చీకటి కమ్ముంటుంది. ఎన్నాళ్ళయింది మనం చూసి, కొండల్ని జూసి, సూర్యోదయాన్ని చూసి, పౌర్ణమిని చూసి, పున్నమి వెన్నెలని అనుభవించి ఎన్నాళ్ళయింది? ఒకసారి క్వెషన్ జేసుకుంటే, మనం ఎంతలా మన యొక్క ఇంద్రియాలని మనం వాడట్లేదో మనకర్థమవుతుంది. కాబట్టి హెలెన్ కెల్లర్ లెట్స్ లెర్న్ టుగెదర్. నేను ఏవైతే నాకు సౌలభ్యం లేదో అది మీకుంది కాబట్టి, మీరు వాటిని జాగ్రత్తగా వాడండి అని. అంతేగాని రేపటికి పోయేదాకా పొయ్యేలు లాగా వాడమని గాదు. అంతా జాగ్రత్తగా వాడుకోమని. కాబట్టి దయ ఈ విధంగా మీకు మిగతా ఎక్స్‌ప్లనేషన్స్ కావాలి అనుకుంటే, సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.